ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ వ్యాపారం స్టార్ట్ చేసింది. క్రేజ్ తో పాటు డబ్బులు వచ్చాక చాలా మంది భామలు ఏదో ఒక బిజినెస్ లోకి దిగుతారు. మరి సెక్సీ బ్యూటీ సన్నీ లియోన్ స్టార్ట్ చేసిన ఆ బిజినెస్ ఏంటో చూసేద్దాం. బాలీవుడ్ ని ఊపేసిన సన్నీ లియోన్ ఆ మధ్య ఛాన్సుల కోసం ఎదురు చూసింది. సన్నీ ఐటమ్ సాంగ్ చేస్తే చాలనుకున్న హిందీ దర్శకులు ఈ అమ్మడిని పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి కష్టకాలంలో సన్నీని సౌత్ సినిమాలు ఆదుకున్నాయి. ప్రస్తుతం తెలుగులో తప్ప హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలతో బిజీ అయిపోయింది సన్నీ. సన్నీ గ్లామర్ కు ఇండియన్ ఇండస్ట్రీ మరోసారి ఫిదా అయిపోయింది. ప్రస్తుతం 3 హిందీ సినిమాలతో పాటు 2 తమిళ్, 1 మలయాళ సినిమాలో నటిస్తోంది. చాలా మంది భామలు అవకాశాలు తగ్గుతున్న టైంలో బిజినెస్ లోకి వస్తే ఈ అమ్మడు చేతి నిండా సినిమాలుండగానే కిచెన్ ఓపెన్ చేసింది. సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబర్ తో రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఢిల్లీలోని నోయిడాలో చికలోకా పేరుతో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసింది. కుక్ చేస్తున్న ఆ వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేసింది. సౌత్ లో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయనతార ఆ మధ్య బిజినెస్ ఉమెన్ అవతారం ఎత్తింది. సినిమా ప్రమోషన్స్ కి రాని ఈ అమ్మడు సొంత వ్యాపారం అనేసరికి గ్లామర్ ఫోజులతో ప్రమోషన్ చేసింది. నైనా రీసెంట్ గా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ లోకి అడుగు పెడుతోంది. విఘ్నేష్, నయనతార ప్రేమలో పడినప్పటి నుంచే ఈ బిజినెస్ పై దృష్టి పెట్టారు. 6 ఏళ్ల మా కృషి ప్రేమను పంచుకుంటున్నామని ట్వీట్ చేశాడు విఘ్నేష్. హీరోయిన్ అన్న తర్వాత వెనకాల ఏదో ఒక బిజినెస్ ఉండాలేమో. పెళ్లి తర్వాత కాజల్ పిల్లోస్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది. రకుల్ జిమ్ కు ఫ్రాంచైజీగా వ్యవహరిస్తోంది. సాఖీ బ్రాండ్ తో సమంత బట్టల వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ కమ్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న దీపికా పదుకునే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. 82 ఈస్ట్ అనే పేరుతో సెల్ఫ్ కేర్ బ్రాండ్ ని ప్రమోట్ చేసింది.